భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. అధికార ఎన్డీఏ కూటమి, విపక్ష ఇండియా కూటమి తమ అభ్యర్థులను పోటీకి పెట్టడంతో ఆసక్తి నెలకొంది. ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయగా, ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఈ రోజు నామినేషన్ వేయనున్నారు. దీంతో ముఖాముఖి పోరు అనివార్యమైంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ బుధవారం నామినేషన్ వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాతో పాటు టీడీపీ, జేడీయూ, జేడీఎస్, ఎల్పీజే వంటి భాగస్వామ్య పక్షాల అగ్రనేతలు హాజరై తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ ఐక్యత ద్వారా తమ అభ్యర్థి విజయం నల్లేరు మీద నడకేనన్నారు. సంకేతాలను ఎన్డీఏ స్పష్టంగా ఇచ్చినట్లయింది. ఎన్డీఏకి ధీటుగా ఇండియా కూటమి కూడా తమ ఐక్యతను చాటేందుకు సిద్ధమైంది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కూటమిలోని అన్ని భాగస్వామ్య పక్షాలు, జాతీయ నేతలు, ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. రాజకీయాలకు అతీతమైన ఉన్నత విద్యావంతుడైన న్యాయకోవిదుడిని నిలపడం ద్వారా సైద్ధాంతిక పోరాటానికి విపక్షాలు తెరలేపనట్లయింది.